జయరాం గారు, సో కొత్త ప్రభాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతుందా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనియస్ ప్రేక్షకులకు నమస్కారాలండి. ఇప్పుడు కుట్రలు అని ఒకసారి కనుక మనం ప్రశ్నించుకుంటే, కాంగ్రెస్ పార్టీ మొదలుకొని ఇప్పటి వరకు కూడా అదే కుట్రల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు కుట్రల గురించి మాట్లాడి 1-2 సార్లు దానికి నేను కూడా ఘాటుగానే స్పందించాను. సో అది చేయడం కరెక్ట్ కాదు. అంటే ఏ విషయంలో అంటే, మన కడియాశ్రీ గారి మాట్లాడినప్పుడు కానీ అది మాట్లాడినప్పుడు డిఫరెంట్ గా అప్పుడు వ్యతిరేకించాం. కానీ దాన్ని ప్రాక్టీసింగ్ గా కాంగ్రెస్ ఏం చేస్తుందంటే, ప్రాక్టీసింగ్ వర్డ్స్ ని ఉపయోగిస్తుంది. ప్రతిదాని కుట్ర. ఏంటిది? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర, లేదు అనుకుంటే ప్రతిపక్ష పార్టీలు పాలనపరమైన అంశాల మీద మాట్లాడితే కుట్ర, నిరుద్యోగులు ఉద్యోగులుగా అడిగితే కుట్ర, మాలాంటి వ్యక్తులు ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడితే అది కుట్ర. సో ఇక్కడ అనేక కుట్రలు. ఇంకా విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచాలంటే కుట్ర. ఇంతకుముందు మా రామచంద్ర నాయక్ మాట చెప్పారు, మేము ప్రతి కాలేజీకి ఫీజు రియంబర్మెంట్ ఏ ఒక్క కాలేజీ కూడా ఇవ్వలేదు. ఏదైనా కాలేజీ, నేను రామచంద్ర నాయక్కి దిల్సుఖ్ నగర్ లో కాలేజీలు అన్నింటిలో దిల్సుఖ్ నగర్ నుంచి మొదలుకుంటే అమీర్పేట దాకా చాలా అడ్డాలు ఉన్నాయి కాలేజీలు. ఏ కాలేజీ కన్నా, ఒక కాలేజీ కన్నా ఇస్తే చెప్పండి. దాంట్లో నాకు చాలా మంది తెలిసిన పిల్లలకు ఇలా ఎంబీఏలు ఇంజనీరింగ్లు అయిపోతాయి. ఆ కాలేజీ యాజమాన్యాలు డిగ్రీలు చేతికి ఇవ్వటం లేదు. ఇంకా డిగ్రీలు అది కూడా ఎవరికి ఇవ్వటం లేదంటే ఎస్టీ పిల్లలకు మాత్రమే ఇవ్వటం లేదు. 2018 నుండి వాళ్ళు పెండింగ్ పెట్టి వదిలేసిపోతే 2018 నుండి 20 దాకా రామచంద్ర నాయక్ ఒక మాట, నువ్వు ఒక డాక్టర్వే, నేను ఒక డాక్టర్ని. ఇప్పుడు మనం ఊర్లలో మన అమ్మ నాన్నలు మనం చెప్పినట్టే దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అని అంటారు చూసినావు. అప్పుడు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని పంచుకున్నారు. నేను దొంగలనే మాటను మాట్లాడను కానీ గౌరవంగా మాట్లాడతాను. రాజకీయ నాయకులు ఇప్పుడు ఏంటంటే రాష్ట్రాన్ని పంచుకున్నారు తప్ప ఇక్కడ ఎవరి జయరామన్న మాట్లాడు. జయరామన్న మాట్లాడు. నేనే మాట్లాడుతున్నా. బ్యూరోక్రాట్స్ రాజకీయ నాయకులు దొంగలని 90%. ఇప్పుడు రాజకీయ నాయకులు దొంగలనే మాట్లాడు, ఏం కాదు, మాట్లాడితే సెట్ అవుతున్నారు. అంటే మనకు చదువు సంస్కారం ఒక అర్థం వస్తుంది కదన్న. అంటే ఇప్పుడు ఒక్క సబ్మిషన్ ప్లీజ్, దయచేసి. సరే, మీరు ఇంటెలెక్చువల్ డాక్టర్, మీరు సీనియర్ డాక్టర్ మాకంటే. ఒకటేంటంటే, గతంలో చేసిన డ్యామేజెస్, విధ్వంసాల గురించి కంపేర్ చేస్తూ ఈ సంవత్సర కాలంలో పాలనను కంపేర్ చేస్తూ మాట్లాడాలి తప్ప, వాళ్ళనందరినీ వదిలేసి, పాపం చేసిన వదిలేసి ఇప్పుడు మన రిపేర్ చేస్తున్న ప్రభుత్వాన్ని మరి కామెంట్ చేయడం గానీ, విమర్శించడం గానీ ఎంతవరకు న్యాయం? అది ఫస్ట్ మీరు ఆలోచించుకొని మాట్లాడండి. ఇప్పుడు నేను 1.5 year అదే మాట్లాడాను, ఇంకా జీవితకాలం మొత్తం అదే మాట్లాడుతూ ఉంటే ప్రజలకు విషయం ఎప్పుడు మాట్లాడమంటారు చెప్పండి మీరు? అంటే వాస్తవాలు ప్రజలకు వాస్తవాలు తెలియడం కోసమే మీరు ఒకటి ప్రజలకు వాస్తవాలు మీరు చెప్పింది 100% రైట్. నేను అదే మాట్లాడుతున్నాను. ఇంకా జీవితకాలం మొత్తం మాట్లాడుతూ ఉంటే అప్పుడు కాంగ్రెస్ కు ప్రభుత్వం ఉండడం ఎందుకు? అప్పుడు అవసరం లేదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి తప్పితే పార్టీలను కాదు. 1 minute ప్లీజ్. ప్రభుత్వాన్ని మాత్రమే ప్రశ్నించాలి తప్పితే పార్టీలను కాదు. అది పార్టీ ఏ రూపంలో ఉన్నా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అది బీఆర్ఎస్ రూపం కావచ్చు, బీజేపీ. 1 minute బ్రదర్, ఒక్కటే మినిట్. వాళ్ళు ఓడిపోయి అదృష్టవంతులయ్యారు. ఇలా ప్రభుత్వాన్ని అప్పుల రాష్ట్రాన్ని మన చేతిలో పెట్టి మేము దురదృష్టం అవుతున్నాం. చాలా నిందలు మోస్తూనే మరి అన్ని పథకాలు పేద ప్రజల కోసం, వారిలాగా ధనవంతుల కోసం, రామేశ్వరరావు కోసమో, మెగా కృష్ణారెడ్డి కోసమో, ఆదాని కోసమో, ఇప్పుడు వాళ్ళంతా ఏ పార్టీలు ఉన్నారు నేను చెప్తా. జనం గారు, నేను మళ్ళీ మీతో మాట్లాడుతున్నాను. అందరికి టైం ఇచ్చిన తర్వాత జనం గారు ఒకసారి అందరికి టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. జనం గారు 1 minute. రాజేష్ రెడ్డి మాట్లాడినప్పుడు కానీ, జగన్ మాట్లాడినప్పుడు కానీ, ఇప్పుడు రామచంద్ర నాయక్ మాట్లాడినప్పుడు కానీ నేను డిస్టర్బ్ చేయలేదు. జస్ట్ నేను ఓన్లీ ఫర్ వాచ్ చేసుకుంటూ వస్తున్నాను. దయచేసి నా టైం నాకు కూడా ఇస్తే. జనం గారు మనం ఒకసారి అందరి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ రాకేష్ రెడ్డి గారు బాకీ ఉన్నారు మనకు. రాకేష్ రెడ్డి గారికి నాకు ఇస్తే, నా టైం నాకు డిస్టర్బ్ లేకుండా. జనం గారు, నేను మీ దగ్గరికి వస్తాను ఖచ్చితంగా. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి మళ్ళీ